హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే బయట బాల్కనీలోకి వచ్చి చూస్తున్నాను అనమాట, వర్షం పడుతుందా లేదా అని చెప్పి. వర్షం అయితే చాలా పడుతుంది అనమాట. తర్వాత ఇక్కడైతే నేను మేతి డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను కదా, అప్పుడు మెంతులను అయితే ఇక్కడ వేసాను అనమాట. ఇదిగోండి మెంతి కూర అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి అసలుకి. అయితే ఇదిగోండి పుదీనా కూడా నేను బయట నుంచి తెచ్చినప్పుడు ఆ కాడలు కూడా ఇక్కడ గుచ్చేసాను అనమాట. ఆకులు కూడా మంచిగా వచ్చినాయి, చాలా గ్రో అయింది. ఇదైతే ఫస్ట్ టైం తాగిన మెంతులు అన్నమాట. మెంతులను ఇక్కడ వేసేసాను, 2 times అయితే వేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. గడ్డి పూల చెట్లకి అయితే మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి, ఎందుకంటే వర్షం బాగా పడుతుంది కదా. పువ్వులు కూడా మంచిగా చాలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మంచి మంచి రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ పాప స్కూల్కి వెళ్తుంది అనమాట. తనకు వచ్చేసి ఫూల్ మకానా నేను ఫ్రై చేస్తున్నాను. అయితే తనకు వచ్చేసి ఓన్లీ సాల్ట్ నెయ్యిలో ఫ్రై చేస్తాను. మాకు వచ్చేసి ఏంటి అని అంటే కొంచెం కాజు అలాగే సాల్ట్ కొంచెం కారం వేసి అయితే ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి మా కోసము, పాప కోసం నేను ఆల్రెడీ చేసి పక్కన పెట్టాను. ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ మా కోసం వచ్చేసి నేనైతే కొంచెం జీడిపప్పుని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇందులోనే నేను సాల్ట్, కారం కూడా ముందే వేశాను. ఒకవేళ మీరు కనుక చేసినట్టయితే మీరు పూల్ మకానా అలాగే జీడిపప్పు మంచిగా ఫ్రై అయిపోయినాక మీరు పైనుంచి కారం అయితే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా అయితే వేసేసాను అనమాట. ఇవి మంచిగా స్నాక్ ఐటెం లాగా పనికొస్తాయండి. అసలుకి ఎంత బాగుంటుందో. ఫుల్ మకానా అంటే ఇప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంటుంది. మీకు నా డైట్ వీడియోస్ చూసినట్టయితే తెలుస్తుంది మీకు. నేను డైట్ చేసేటప్పుడు కూడా ఇవి నేను వచ్చేసి ఒక 30 grams అలా స్నాక్ లాగా తీసుకునేదాన్ని అనమాట. మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ కానీ తీసుకునేదాన్ని అనమాట. అలా కూడా తీసుకోవచ్చు. మామూలుగా ఎప్పుడైనా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా హెల్త్కి మంచిది. ఇదిగోండి పాపకు వచ్చేసి ఇలా ఓన్లీ సాల్ట్ వేసి అయితే చేశాను అనమాట. తనకైతే బాక్స్లో పెట్టేస్తాను నేను స్నాక్ ప్లేస్లో. ఇప్పుడు పిల్లలకైతే పాలు ఇవ్వద్దంటున్నారు. ఇవైనా కానీ నువ్వులతో చేసిన లడ్డూలు కానీ పల్లీల లడ్డూలు కానీ ఇలాంటివి అయితే పెట్టమంటున్నారు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాపకి కొంచెం హార్ట్ స్ట్రూల్ అవుతుందని చెప్తే చాలు, ముందు పాలు ఆపేపియండి అని చెప్తున్నారు అన్నమాట. చూడండి, ఒకవేళ మీ పిల్లలకు కూడా ఆ ప్రాబ్లం ఉంటే, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే పాలు అయితే మానిపించి కొంచెం ఇలాంటి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. నేను మొన్న పాప సిక్ అయినప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్పారు పాలు అయితే మొత్తానికి ఏం స్టాప్ చేయలేదు, ఇదివరకు ఇచ్చిన క్వాంటిటీ ఇవ్వట్లేదు, ఒక రోజు ఇస్తున్నాను ఒక రోజు ఆపుతున్నాను అనమాట. తను గోల్ చేసిన రోజు ఇస్తున్నాను, ఎందుకంటే అలవాటు పడిపోయింది కదా, పాలు కావాలని అడుగుతుంది అన్నమాట తను. ఇదిగోండి తనైతే మంచిగా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ డాడీతోనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. వెనకాల కూర్చుంటానని గోల్ చేస్తుంది. నేను ఉంటానని చెప్పేసి ఎప్పుడు వెనకాలే కూర్చుంటుంది, వాళ్ళ డాడీ దగ్గర ముందు నిలబడదు. అయితే తనకి ఏంటి అని అంటే వెనకాల కూర్చుంటే మమ్మీ ఉంటే నేను నిల్చోవచ్చు అనే ఉద్దేశంతో తను వచ్చేసి ఎప్పుడు వెనకే అనేది అనమాట. ఇప్పుడైతే ఎవరు లేరు కదా, ఇంకా తప్పదు అనుకుంది. ఇంకా ముందైతే నిల్చుంది అనమాట. స్కూల్కి వాళ్ళ నాయనమ్మ తెచ్చిన డ్రెస్ అయితే వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఈరోజు మంచి రెసిపీ చూపిస్తానంటున్నాను కదా, నేనైతే ఈరోజు చిట్టి ముత్యాలు రైస్తో అయితే చికెన్ పులావ్ అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. అయితే ఫస్ట్ చికెన్ అయితే నేను ఒక 1 kg తెప్పించుకున్నాను. అయితే నేను ఈ చిట్టి ముత్యాల రైస్ ఆన్లైన్లో చూస్తే చాలా రేట్ ఎక్కువగా ఉందన్నమాట. ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు అని చాలా రోజుల నుంచి డిలే చేస్తున్నాను. లక్కీగా మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. అయితే నేను మా వదిన వాళ్ళకి చెప్పాను అనమాట, తీసుకొచ్చి అత్తయ్య వాళ్ళకి ఇవ్వరా అని చెప్పేసి. ఇంకా మా వదిన అయితే తీసుకొచ్చి పంపించింది అనమాట. అన్నయ్య తీసుకొచ్చారు. ఇదిగో ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకుంటున్నానండి. చికెన్ మ్యారినేషన్ కోసం అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ అలాగే ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మనం చికెన్ ముక్కలను అయితే మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకుంటే మనకి పీసెస్ అనేవి మంచిగా మసాలా పట్టి ఉడికేటప్పుడు మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఒకవేళ టైం ఉంది అనుకుంటే మీరు ముందు రోజే తెచ్చుకొని దీన్ని మంచిగా ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు మంచిగా మ్యారినేట్ అవుతుంది అనమాట. ముక్క కూడా ఉడికినప్పుడు సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇంకా నేనైతే అలా ఏమీ పెట్టుకోలేదండి, నార్మల్గా ఇప్పుడే కలుపుకొని ఇప్పుడిప్పుడే వెంటనే చేసేసాను అనమాట. అంటే ఒక 20 minutes అలా మ్యారినేట్ అయింది అంతే, ఎక్కువ ఏం లేదు. చికెన్ ఎక్కువసేపు పట్టదు, కాకపోతే మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే చికెన్ పీస్ అనేది టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట, కొంచెం సాఫ్ట్గా
ఉడుకుతుంది. అది ఇది చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఒక ఫుల్ లెమన్ అయితే ఇలా పిండేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇది ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. లెమన్ వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. అందుకని చెప్పేసి లెమన్ అయితే వేసుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు లెమన్ వద్దు అని అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉంది, అలాగే నాకు టేస్ట్ నచ్చుతుంది కాబట్టి నేనైతే వేసుకున్నాను. బయట కూడా మనం బిర్యానీ తిన్నప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కొంచెం పులుపులుగా వస్తుంది తినేటప్పుడు, అలా అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నానండి. బిర్యానీలోకి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, అందుకని చెప్పేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ని అయితే ఇలా పొడుగు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాను, అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకొని హై ఫ్లేమ్లోనే ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. త్వరగా మగ్గడం కోసం అయితే ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కదా, అందుకని చెప్పేసి అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా నేను పక్కన రైస్ చూపిస్తున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఫ్రై అవుతా ఉన్నాయన్నమాట ఒక పక్కన. ఇదిగోండి చిట్టి ముత్యాల రైస్, నిజంగానే ముత్యాలలాగా ఉన్నాయండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. అయితే ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదండి, మనం డైరెక్ట్గా వాష్ చేసుకొని మనము బిర్యానీ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఒక పక్కన రెడీ అయిపోయాయి అనమాట. ఇవైతే మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసుకుంటాను, ఎందుకంటే ఆనియన్స్ పైన మనకి ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేడికి ఇవి ఇంకా కొంచెం నల్లగా అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ స్టేజ్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఒక పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత సేమ్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పైనే వేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలాకు వచ్చేసి బిర్యానీ ఆకు, అలాగే జాజి పువ్వు, అలాగే పెద్ద ఇలాచి, స్టార్ ఫ్లవరు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా అయితే వేసుకున్నాను. అయితే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి, అందుకని నేను ఇవి వేసుకున్నాను. అలాగే ఇదిగోండి 3 చిన్న లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, కొంచెం వాళ్ళు కారం తింటారు, అందుకని చెప్పేసి అయితే నేను ఒక 4-5 మిర్చి అయితే వేసుకున్నాను. అయితే ఇది వచ్చేసి ఏంటి అని అంటే నేను పెద్ద మిర్చీలు తీసుకున్నానండి. ఈసారి చిన్నగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ మిర్చీలు అయితే తీసుకోలేదు. ఒకవేళ అవి తీసుకుంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని చెప్పేసి నేనైతే ఈ పెద్దగా కొంచెం లావుగా ఉన్న మిర్చి అయితే తీసుకున్నాను. ఇదిగోండి మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక టమాటా మొత్తం అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యే లోపు అయితే ఇంకా నేను చిట్టి ముత్యాల రైస్ అయితే ఇట్లా మంచిగా కడిగేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఇంకా నేను శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నానండి, అంటే ఇంకా చాలా డేస్ అవుతుందనమాట. ఫుల్గా పెట్టి నార్మల్గా పెట్టుకొని నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయడం అలా చేస్తాను. అయితే ఈసారి అయితే ఒక 2 డేస్ ఉంచుకుందాము అన్నట్టుగా ఫుల్గా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ రైస్ అయితే బాగా ఎక్కువసేపు మనం నానబెట్టొద్దండి, వెంటనే తీసేయాలి వాటర్ని. ఇంకా నేను వాటర్ అయితే డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు మన టమాటాసు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇందులోనే కొంచెం కాజు వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటున్నానండి. నేను ఇంకా ఏమీ ఉంచలేదు, ఎందుకంటే నేను చికెన్ ఉడికిన తర్వాత వాటర్ వేసేసి డైరెక్ట్గా రైస్ వేయబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇదైతే మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి సిలికాన్ స్పూన్స్ అయితే కొన్నాను కదా, అవైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి యూజ్ చేయడం వల్ల చూడండి నాన్ స్టిక్ ఆల్రెడీ కొద్దిగా పోయింది నా దగ్గర, అందుకని చెప్పేసి నేనైతే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. నాన్ స్టిక్లో వండేటప్పుడు ఇవే యూజ్ చేయాలి అని అవైతే కొనేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే నేను మొత్తం ఈవెన్గా చేసేసుకొని అందులో నేను రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మొత్తం పరిచేస్తున్నాను అనమాట. ఇలా చికెన్ అంతా పెట్టేసిన తర్వాత అయితే మొత్తం ఒకసారి కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే చికెన్ మంచిగా ఉడికిపోతుందండి. నేనైతే ఇంకా ఎక్కువ ఫస్ట్ వాటర్ వేయలేదు, చికెన్లో నుంచే వచ్చే వాటర్తోనే చికెన్ అయితే మంచిగా ఉడికించుకున్నాను. అసలు చూడండి చికెన్ పీసెస్ ఎలా ఉడికిపోయినాయో, మొత్తం చికెన్లో నుంచి వచ్చిన వాటరే అండి. అదైతే నేనైతే ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదన్నమాట దీంట్లో. ఫస్ట్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, చికెన్ పీస్ మంచిగా ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి చికెన్ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో అసలు.
ఇంకా చికెన్ కూడా మనకి 70% కాదు 80-90% ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. 2 గ్లాసులు తీసుకున్నాను కదా, నేనైతే 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి. దీనికి నాకు కొంచెం వాటర్ ఎక్కువే పట్టింది ఈ చిట్టుముత్యాల రైస్కి అయితే. ఇంకా ఇక్కడైతే వాటర్ వేసుకున్నాక నేనైతే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నాను. టేస్ట్ చెక్ చేస్తే నాకైతే సాల్ట్ అవన్నీ బాగానే సరిపోయినాయి. అయితే ఇంకా రైస్ కూడా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. 90% అయితే ఉడికిపోయిందనమాట. రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి ఇంకా నేనైతే మూత పెట్టేసుకుంటే మనకి దమ్ అయిపోతుందనమాట. ఇదిగోండి రైస్ అంతా వేసేసుకున్నాను, మంచిగా మొత్తం కలిపేసుకుంటున్నాను. అయితే చిట్టుముత్యాల రైస్ కొనేప్పుడు కొన్ని రైస్ ఏమో బాగా స్మెల్ వస్తుంది, కొన్ని రైస్ ఏమో నార్మల్గా వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను ట్రై చేశాను, కాకపోతే అదేనో కాదో ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను కొనలేదనమాట. అయితే అవి కొంచెం ఇంకా ఎక్కువ స్మెల్ వచ్చినాయి, ఇవి కొంచెం తక్కువ స్మెల్ అనమాట. ఇవి ఉడికేటప్పుడు స్మెల్ బాగా వచ్చింది. నార్మల్గా కొన్ని రైస్ ఏంటో పట్టుకోగానే స్మెల్ బాగా వస్తున్నాయి ఇక్కడ పూణేలో అయితే. ఇదిగోండి ఇక్కడ నేనైతే మొత్తం కలిపేసుకొని పైన పుదీనా అలాగే కొత్తిమీర అయితే వేసేసుకొని దాని మీద నా దగ్గర స్టోన్ది అది ఉందన్నమాట, ఇంకా అది పెట్టేసి అయితే ఇదిగోండి బిర్యానీని ఇలా అయితే ఉడికిచ్చేసుకున్నాను. చూడండి అసలు ముత్యాల్లాగే ఉంది కదా, నిజంగా చూస్తుంటే పీస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడి మీద కంటే కొంచెం చల్లగా అయిన తర్వాత రైస్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. చిట్టి ముత్యాలతో మీరు కూడా బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఎప్పుడు బాస్మతి రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రైస్ మన దగ్గర ఉంటే ట్రై చేయొచ్చు అనిపించింది. ఇంకా మంచిగా తినేసాం. పాప అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మమ్మీ నాకు మెహందీ పెట్టు అని గోల చేసిందనమాట. డిజైనే వేయాలంట, ఎందుకంటే మొన్న నేను వేసుకున్నది తను చూసింది కదా, అందుకని చెప్పేసి నాకు వెయ్యి మమ్మీ నాకు వెయ్యి అని చెప్పేసి అరిచేతిలో వేస్తే ఒప్పుకోవట్లేదు, నాకు కింద నుంచి పెట్టాలి అని గోల చేస్తుంది అనమాట. పెట్టుకొని మంచిగా 20 minutes తను ఉందండి. అసలుకి టీచర్ ఆశ్చర్యపోయిందనమాట. తన టీచర్ అనిందనమాట, అంతసేపు కూర్చుందా అసలు, కొంతమంది పిల్లలు తీసేదాకా గోల్ చేస్తారు, నిషిక బాగానే కూర్చుంది అని అన్నారనమాట. ఇంకా తనైతే స్టైల్ చూడండి ఎలా చేస్తుందో. అయిపోయిన తర్వాత ఇంకా మా వారు నేనైతే బయటకైతే వెళ్ళామన్నమాట, పాపది బ్లూ కలర్ స్కూల్ యూనిఫామ్ తీసుకురావడానికి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.